అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే నాకు చాలా బాధ కలిగి వీడియో చేయడం జరిగిందండి. ఇంకా మా ఊర్లో జరగడం నాకు ఇంకా బాధ కలిగి మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి కొంత విలువైన విషయాలు చెప్దాం అనుకొని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మా ఊరు శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈరోజు దైవ దర్శనానికి వెళ్ళారు. ఆ ఆలయంలో ఇది వరకు అంత జనాలు వచ్చేవాళ్ళు కాదు అని పూజారులే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంత జనాలు వెళ్తున్నారంటే ఉచిత బస్సులు. ఈ ఉచిత బస్సులు ఉండడం వల్ల జనాలు ఎలాగ పరుగులు పెడుతున్నారు తెలుసా అండి. ఆడవాళ్ళు తెల్లవారు లేస్తే చాలు ఆ ఊరు వెళ్ళిపోదాము ఈ ఊరు వెళ్ళిపోదాము, మార్నింగ్ నుంచే వాళ్ళు నైటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అనమాట. వేగంగా వెళ్ళి రావడం, అరుగుల మీద కూర్చోవడం, అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకోవడం, ఇరుగు వాళ్ళ కోసం పొరుగు వాళ్ళ కోసం కోడల కోసం కూతుర్ల కోసం తెగ మాట్లాడేసుకుంటారు. అప్పుడు నువ్వు పూజ ఫలితం నీకేమొస్తుంది? నువ్వు మార్నింగ్ ఎంతకు లెగిస్తే ఏంటి లాభం చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఎన్నో విషయాలు మీ అందరికి అందజేస్తున్నాను. దయచేసి పూజలు చేసినంత మాత్రాన మీకు పుణ్యం రాదు. మనము కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఆచరించాలి అని ఎన్నోసార్లు నేను మన వీడియోల ద్వారా మన సబ్స్క్రైబర్స్కి చెప్తూనే ఉన్నాను. మనము దైవ దర్శనానికి వెళ్ళొద్దు అనలేదు. పుణ్య రోజు ఈరోజు చాలా పవిత్రమైన రోజు, వెళ్తే మంచిది. కానీ ఆ గుడి దగ్గర ఎలా ఉన్నారు జనాలు ఏంటి అనేది చూసుకొని మీరు వెళ్ళండి తల్లి. జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి, వెనక్కి వచ్చేయండి. ఆ దేవుడికి ఒక దండం పెట్టుకొని, నాయన నీ దర్శనానికి రాలేకపోతున్నాను, ఇంకొకసారి నీ దర్శన భాగ్యం కలిగించు నాయన అనుకొని దండం పెట్టుకొని వచ్చేయండి. ఎప్పుడు ఆ దేవుడే మనకి. కార్తీక మాసంలో ఉండడు దేవుడు. ఈ అమ్మలక్కలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులు చేయకుండా చక్కగా మామూలు టైం అప్పుడు పడుకుంటారండి. 10 వారికి లేగరు, దీపారాధన చేయరు. కానీ ఈ కార్తీక మాసం వచ్చేస్తే తెగలేచిపోయి వెళ్ళిపోయి పరుగులు పెట్టేస్తారండి. పరుగులు పెట్టేసి దీపారాధన చేసుకుంటూ ఓకే, ఈ గుమ్మాలు ఎక్కిపోతారు కదా, ఈది గుమ్మాలు ఎక్కిపోతారు. మీకు ఎక్కడ వస్తుంది పుణ్యము? వస్తుంది అసలు రాదు. మీరు చక్కగా ఇంటి దగ్గర అయినా చక్కగా దీపారాధన తులసికోట దగ్గర పెట్టుకొని, ఇంటి దగ్గర దీపారాధన పెట్టుకొని రామకృష్ణ అనుకొని కార్తీక పురాణం చదువుకోండి. అలాగే ఎవ్వరికి ఏ మాటలు అనకుండా ఉండకుంటే, అంటే ఎవ్వరికి ఏది నిందించకుండా, ఎదుటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళ కోసం కానీ ఏవైనా మనం చెడు మాటలు ఆడకుండా ఉంటే మన దైవమే మనకి ఎనుక్కుంటూ వస్తుందనమాట. మనం దైవం దగ్గరికి వెళ్ళవసరం లేదు. నువ్వు కరెక్ట్గా ఉంటే. నువ్వు చేసినవన్నీ చేసేసి తెల్లవారులేసి బస్సులెక్కి వెళ్ళి ఆ దీపాలు వెలిగించేసి అక్కడ తన్నుకొని పొడుచుకొని తిట్లు తిట్టించుకొని వెనక్కి వచ్చి మళ్ళీ ఎందుకండి ఆ దైవ దర్శనం చేసుకోవడం? అవసరమా చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మన శ్రీకాకుళంలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి, మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఎవరైనా దగ్గరలో ఉంటే ఏదైనా టెంపుల్కి వెళ్తే మాత్రము అక్కడ జనాలు ఉంటే మాత్రమే వెనక్కి వచ్చేయండి అమ్మ. దయచేసి మళ్ళీ ఆ జనాల్లో ఆ లైన్లో ఉండొద్దు. ఎంత ఘోరాలు జరుగుతున్నాయంటే అన్ని ఘోరాలు జరుగుతున్నాయి. చక్కగా ఇంట్లో తెల్లవారుజామున లెగవండి, చక్కగా తులసి పూజ చేసుకోండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి, పురాణం చదువుకోండి. ఎవ్వరికి ఏది మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుకొని ఇంటికాడ చక్కగా మంచిగా ఇంట్లో పూజలు చేసుకొని ఇంట్లో ఉండండి. ఆ దైవమే మీకు ఎనుక్కొని వస్తుంది. మీకు వీలుంటే చక్కగా ఎవరికైనా ఈ పేద ప్రజలకి అమ్మ ఫౌండేషన్ అని, అలాగే చిన్న ఫౌండేషన్స్ ఉంటాయి కదా, మీరు డొనేషన్ ఇవ్వండి. ఈ కార్తీక మాసంలో ఎందుకు ఈ పరుగులు పెట్టడం? ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది భిక్షనే ఇయ్యరు. అమ్మ అనుకుని వస్తూ ఉంటారు కదండి పల్లెటూరుల్లో, తలుపులు వేసేస్తారండి వచ్చేస్తారని. ఎందుకండి చెప్పండి? ఇలాంటివి చిన్న పొరపాట్లు చేస్తే మీరు దీపం పెట్టినంత మాత్రాన మీకు పుణ్యం రాదు. నేను ఎన్నో వీడియోలు కూడా మీకు చెప్పాను, ఒక షార్ట్ కూడా మీకు చేశాను అనమాట. మీరు తెల్లవారు లేసి స్నానాలు చేసి దీపాలు పెట్టి సరుగులు ఎక్కేసి ఎదురింటి వాళ్ళ కోసం పక్కింటి వాళ్ళ కోసం ఎందుకు ఆ చాడీలు చెప్పుకుంటే మీరు ఉదయాన్నే దీపం పెట్టిన ఫలితం కూడా రాదని నేను చెప్పాను. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.
అంటే మానవుడు అయిన తర్వాత చాలా వరకు తప్పులు చేస్తూ ఉంటారండి, తప్పులు చేయకుండా ఉండరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అది ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించండి. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం కూడా అదే చెయ్యాలి అని పరుగులు పెట్టొద్దు. దయచేసి మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక్కటే చెప్తాను, దయచేసి ఇంటి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని, ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన ఈ కార్తీక మాసం అంతా చక్కగా మీరు దైవ దర్శనంకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఏదైనా టెంపుల్లో ఎక్కువ జనాలు లేకపోతే చక్కగా అక్కడ వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రండి. కానీ జనాలు ఉండే చోటకు మాత్రం వెళ్ళొద్దు దయచేసి అని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. అంతలో మా ఊరు కదండి, కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలా తొందరపడతారేమో, శ్రీకాకుళం జిల్లా కదా, అలాగే ఏపీలో ఈ బస్సులు వేయడం వల్ల చాలామంది ఈ పల్లెటూరులో మహిళలు చాలా వరకు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఫైటింగ్లు చేసుకొని చాలా 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 రాద్ధాంతం అవుతుందండి. దయచేసి మన కుటుంబ సభ్యుల కోసం కూడా ఆలోచించండి, ఓకేనా? ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తానండి. దయచేసి ఇంటి దగ్గర చక్కగా ఎవరిని నిందించకుండా, ఎవరిని ఒప్పించకుండా చక్కగా రామకృష్ణ అనుకొని ఈ తులసికోట దగ్గర కూడా పూజ చేసుకున్నా మీకు పుణ్యం వస్తుందండి. ఎవరికి ఏమి అనకపోయినా సరే మీకు పుణ్యం వస్తుంది. మీరు దైవ దర్శనంకే వెళ్ళవసరం లేదు, ఎన్నో స్టోరీస్లు ఉన్నాయి. దయచేసి ఇంకా మరి నేను దీనికంటే ఎక్కువ చెప్పలేను. దయచేసి చక్కగా ఇంటి దగ్గర దీపారాధన చేసుకోండి. దైవ దర్శనానికి వెళ్తే మీ ఆలయాల్లో ఎంత జనాలు ఉన్నారు ఏంటి అనేది చూసుకొని దైవ దర్శనానికి వెళ్ళండి. అలాగే కార్తీక సోమవారాలు కూడా చాలా చాలా రష్గా ఉంటున్నాయండి టెంపుల్లో. ఇంటి దగ్గర చక్కగా శివయ్యని దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని ఇంటి దగ్గర స్మరించుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకొని మంచిగా ఎవరితో మాట్లాడకుండా ఎక్కువసేపు మౌనంగా ఉండడం. సరే ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంకేమి చెప్పలేను. దయచేసి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా, శివాలయంకి వెళ్ళినా, అలాగే విష్ణుఆలయంకి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళినా అక్కడ జనాలు చూసుకొని మీరు కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఎవరైనా చుట్టుపక్కల ఎక్కడికైనా మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం తెలుసుకొని వెళ్ళండి, అక్కడ జనాలు ఎలా వస్తారు ఏంటి అనేది, ఓకేనా? సరే, సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.